ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాలని, విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పవర్ స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేటలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమం ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెస్ట్లో పాల్గొన్నారు. ప్రశ్నించే తత్వమే శాస్త్రవేత్తగా మారుస్తుందన్నారు. విద్యార్థులు తమలోని సృజనాత్మకతను వెలికితీసి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే ఉన్నత స్థాయికి చేరుకుంటారని విద్యార్థులకు వివరించారు. నమస్కారం, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ రోజు మన GTWHS సీతంపేటలో అన్వేష సైన్స్ ఫెస్ట్ ఇది జరుగుతుంది. అన్వేష సైన్స్ ఫెస్ట్ ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ కైండ్ సైన్స్ ఫెస్టివల్ ఫర్ ఆల్ ITDA స్కూల్స్ ఆఫ్టర్ ది కోవిడ్. సో ఈ సైన్స్ ఫెస్ట్ సంబంధించి మోటివేషన్ అంటే మన గిరిజన ప్రాంతాల్లో చాలా స్కూల్స్ ఉన్నాయి ITDA పరిధిలో. ఈ స్కూల్స్ స్టూడెంట్స్కి ఒక సైన్స్ సంబంధించి అవేర్నెస్, తర్వాత ఒక మోటివేషన్ కోసం ఇది అన్వేష సైన్స్ ఫెస్ట్ కాంపిటీషన్ ఈ రోజు తర్వాత రేపు కోసం జరుగుతుంది. దీంట్లో మోర్ దాన్ 53 schools have participated and more than 300 science projects have been shown by our students. So I request all the people to please visit Sitampeta Boys School and motivate students, see their efforts, see their innovation in science, and మీరు కూడా వారికి మోటివేట్ చేయాలి. ఇది సైన్స్ ఫెస్టివల్ మెయిన్ మోటివేషన్ అంటే మన టీచర్స్కి తర్వాత స్టూడెంట్స్కి సైన్స్ కోసం, విజ్ఞాన్ కోసం ఒక మంచి యాటిట్యూడ్ డెవలప్ కావాలి. బికాస్ సైన్స్ ఈజ్ ద ఫ్యూచర్. మన రాష్ట్రంలో, మన దేశంలో వికాసం కోసం దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ బట్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.